వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. భారీ వర్షాలకు మంచిర్యాల వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. మరోవైపు రాళ్లవాగు బ్యాక్ వాటర్ తో మంచిర్యాల పట్టణంలో వరద ప్రభావం ఎక్కువైంది. బ్యాక్ వాటర్ తో ఎన్టీఆర్ నగర్, రామ్ నగర్, ఎల్ఐసి కాలనీ, ఆదిత్య ఎన్క్లూ కాలనీలో ఇప్పటికీ వరద నీరు చేరుకుంది. దీంతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. ముప్పునకు గురైన ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయం అందించాలన్నారు. ముప్పు ప్రాంత బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు అతని కథ సార్ అక్కడ మొత్తం కిందికి వచ్చింది. 1 అవర్ ఎవ్రీ 1 అవర్కి వస్తుంది రిపోర్ట్. అవి గోదావరి బ్లీచింగ్ ఆయిల్ పోవాలని పెట్టాల్సింది. అండ్ ఒకసారి ఈ వాటర్ పోయిన తర్వాత మంచిగా శానిటైజర్ పోవట్లేదు. సో దాని నుంచి ఇష్యూ వస్తుంది. ఇక్కడ గోదావరి ఉన్న ప్రాంతంలో వాటర్ ఎక్కువ వచ్చినాయి. ఆ అస్లంకి మనం చూసాము. సో మంచిర్యాల జిల్లాలో ఎక్కువ వర్షం లాస్ట్ 2-3 డేస్ నుంచి కాలేదు. కానీ సిరిపద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి రిలీజ్ అయ్యి వాటర్ వలన హెవీ ఇన్ఫ్లో ఉంది. దాదాపు 8 lakhs క్యూసెక్స్ 3 డేస్ నుంచి రిలీజ్ అవుతుంది. దాని నుంచి గోదావరిలో ఆల్రెడీ ఓవర్ఫ్లో అయింది. కాబట్టి ఈ రాళ్ళ బాగు, చిన్న బాగు ఏమైనా ఉన్నాయి, మనకి డ్రైన్ వాటర్స్ అన్నీ ఆగిపోయింది. సో దాని నుంచి కొన్ని ఇంటి పక్కన వాటర్ వచ్చింది. దాదాపు మనం 27 ఫ్యామిలీకి ఐదర్ వాళ్ళకి రిలేటివ్ ప్లేస్లో ఆర్ మన క్యాంప్ కూడా ఏర్పాటు చేసాము, షిఫ్ట్ చేసాము. ఈ వాటర్ ఎప్పటి వరకు గోదావరిలో హెవీ ఫ్లో ఉంటుంది, ఆ టైం వరకు ఇది వాటర్ ఉంటుంది. ఎందుకు ఇది గోదావరిలో కొంచెం స్పేస్ వస్తే మాత్రం ఈ వాటర్ అన్నీ రాళ్ళవాగుకి వెళ్ళిపోతుంది. సో అక్కడే హెవీ ఫ్లో ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది. కాబట్టి మనం ఈ ఏరియాలో శానిటేషన్ మంచిగా చేయిస్తున్నాము. ఎవరెవరికి ఏమైనా ఇబ్బంది అయితే క్యాంప్కి షిఫ్ట్ చేస్తున్నాము. ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయితే మాకు చెప్పాలి, విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. మంచినీళ్ళు కోసం ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ వరద నీళ్ళు ఆర్ డ్రైన్ వాటర్ అట్లా చుట్టుపక్కల వస్తున్నాయి, అక్కడ మనము మంచినీళ్ళు కోసం స్పెషల్గా ట్యాంకర్స్ పెడతాము. సో దట్ వాళ్ళకి మంచినీళ్ళు రావచ్చు. ఇప్పుడు ఈ ఏరియాలో సీజనల్ డిజీజ్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ వాల్ ఆర్ ఫాగింగ్ యాక్టివిటీ పెంచుతాము. క్లీన్ వాటర్ సప్లై చేస్తాము. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏరియాలో పెద్దగా వాటర్ రావు, కానీ సీజనల్ డిజీజ్కి 10-15 డేస్లో ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పరిశుభ్రత మంచిగా ఉంచాలి. మన లోకల్ బాడీ ఎంప్లాయీస్, పోలీస్ వాళ్ళు అందరూ ఉంటారు. నేను ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతున్నాయి, దానికి ఫాలో చేయండి. ఇప్పుడు అస్సలే ప్రాజెక్ట్ కాడ ఆర్ చేప పట్టుకోవడానికి ఆర్ ఏదో ఒకటి ఫోటో తీసుకోవడానికి అట్లా దగ్గర వెళ్ళడానికి లేవు. ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతుంది అంటే జస్ట్ లైఫ్కి థ్రెట్ అవుతుంది. సో అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ సంబంధించిన
ఖచ్చితంగా ఫాలో చేయాలి. మా వాళ్ళు లోకల్ బాడీ నుంచి రెగ్యులర్గా శానిటేషన్ అన్నీ చేయిస్తారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాము. ఇమీడియట్గా ఫోన్ చేయాల్సింది, ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అన్ని చోటాలు అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ సంబంధించిన కూడా ఏమైనా ఇష్యూ వస్తే మా దృష్టికి తీసుకురావాలి, ఇమీడియట్గా దానికి సార్ట్అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ. రామ్నగర్, ఎన్టీఆర్ నగర్ అండ్ కాలేజ్ రోడ్లో మాతా శిశు హాస్పిటల్ దగ్గరికి గోదావరిలో శ్రీపాద ఎల్లంపల్లి నుంచి డిశ్చార్జ్ 8 lakhs ఏవో ఉన్నది కాబట్టి ఈ గోదావరి వాటర్ కొంత బ్యాక్ వాటర్స్ ఇళ్ళ దగ్గరికి రావడం జరిగింది. రాత్రి 1 o'clock నుంచి ఈ కాలనీలలో రావడంతో ఇమీడియట్లీ మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ మున్సిపాలిటీ అండ్ రెవెన్యూ అందరూ అలర్ట్ అయ్యి ఎవరైతే ఇళ్ళల్లో చుట్టూ నీళ్ళు వచ్చినాయో వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ మన దగ్గర వర్షం లేదు అని చెప్పేసి నదీ ప్రాంతంలో కానీ వాగులమ్మటి కానీ చేపలు పట్టడం లేకపోతే ఆనందం కోసమో స్విమ్మింగ్ కోసమో లేకపోతే పశువుల మేత కోసమో వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మహారాష్ట్ర అండ్ మన ఉత్తర తెలంగాణ పై జిల్లాల్లో పడే వర్షాలు సడన్గా ఎక్కువ పడుతున్నాయి, ఫ్లో కూడా సడన్గా వస్తున్నది. కాబట్టి శ్రీపాద ఎల్లంపల్లి, కడెము, శ్రీరామ్ సాగర్ నుంచి డిశ్చార్జెస్ నీటి వదలడం అనేది ఎక్కువ తక్కువలు అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని చేస్తున్నారు. కాబట్టి నదీ తీర ప్రాంతాలకు ఈ వాగుల ప్రాంతాలకు ఎవరు పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మా యొక్క సిపి రామగుండం గారి ఆదేశం మేరకు క్యూఆర్టీ టీమ్స్ కూడా మంచిర్యాలలో పెట్టినాము అండ్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ ఫోర్స్ విత్ బోట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కలెక్టర్ గారి కోఆర్డినేషన్ తోటి, రెవెన్యూ యంత్రాంగ కోఆర్డినేషన్ తోటి ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ ఫోర్సు సంబంధించిన టీమ్స్ కూడా గుడిపల్లి బెటాలియన్లో రెడీలీ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడైతే టెన్షన్ లేదు. పబ్లిక్ అలా అలర్ట్ చేస్తూ కంటిన్యూస్ 24/7 పోస్టింగ్ చేస్తూ మానిటరింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ కృషి వల్లే మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ ఆగేందుకు రైల్వే శాఖ అధికారులు ఒప్పుకున్నారని మంచిర్యాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కోల్బెల్ట్ ప్రాంత అభివృద్ధికి కాకా ఫ్యామిలీ ఎంతో కృషి చేస్తుందని, అందులో భాగంగానే రైల్వే శాఖ అధికారులతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ మాట్లాడి ఇక్కడ వందే భారత్ రైలు ఆగేందుకు ఒప్పించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే శాఖకు మంచిర్యాల రైల్వే స్టేషన్ అత్యధిక ఆదాయాన్ని అందిస్తుందని, రిజిస్ట్రేషన్ వార్తక వాణిజ్యాలకు కేంద్ర బిందువు అని ఉత్తర భారతదేశం నుంచి వచ్చే ప్రతి రైలు ఇక్కడ ఆపాలని రైల్వే అధికారులను కోరారు. త్వరలో షెడ్యూల్ ప్రకారం మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు ఆగుతుందని తెలిపారు. మరి పట్టణ ప్రజల కోరిక మేరకు మన డైనమిక్ లీడర్, మన పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వంలో మరి భారత ప్రభుత్వం పార్లమెంటులో మంచిర్యాలలో వందే భారత్ రైలును ఆపాలని అనేక మార్లు రైల్వే మంత్రి గారిని కోరడం జరిగింది. వారి కోరిక మేరకు మరి ఈరోజు మరి భారత ప్రభుత్వం మంచిర్యాలలో ట్రైన్ ఆపేందుకు అనుమతి ఇచ్చినందుకు మరి రైల్వే శాఖ మంత్రివర్యులకు అదేవిధంగా గడ్డం వంశీకృష్ణ గారికి మేము ప్రత్యేకంగా మంచిర్యాల పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము మంచిర్యాల ప్రజల తరఫున గతంలో ఇలా మంచిర్యాలలో ట్రైన్లు ఆగుతున్నాయంటే ఆనాడు పెద్దలు కాకా వెంకటస్వామి గారు పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర మంత్రిగా అనేక ట్రైన్లు ఆపినటువంటి ఘనత ఈ గడ్డం ఫ్యామిలీకే ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల పట్టణానికి రైల్వే ప్రయాణికులందరికీ ఒక శుభవార్త.
భారత ప్రభుత్వము రైల్వే శాఖ వారు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యుడు వంశీ కృష్ణ గారి కృషి మేరకు మంచిర్యాల పట్టణంలో వందే భారత్ ట్రైన్ను స్టాపేజ్ ఇవ్వడానికి కోసమని వారు చేసిన కృషి ఫలితంగా ఈరోజు ప్రకటించడం జరిగింది అధికారులు. దీనివల్ల మంచిర్యాల పట్టణంలో అతి త్వరలో షెడ్యూల్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చి డేట్ ఫిక్స్ చేసి మంచిర్యాలలో స్టాపేజు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రధానంగా ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే సికింద్రాబాద్ నుండి బలార్షా వరకు ఉన్న రైల్వే స్టేషన్స్లో అత్యధికంగా ఆదాయం ఇచ్చే రైల్వే స్టేషను, అత్యధికంగా ప్యాసింజర్ ట్రాఫిక్ని ఇచ్చే రైల్వే స్టేషను మన మంచిర్యాల పట్టణం మాత్రమే. అలాంటి దాన్ని గత చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి అప్పటి పార్లమెంట్ సభ్యులే అనుకోండి, పై అధికారులే అనుకోండి, సరి అయిన పద్ధతిలో కృషి చేయకపోవడం వల్ల మనకు ట్రైన్ స్టాపేజ్లు అనేటివి రావడం లేదు. అందుకోసమని ఈ మధ్య మన నూతనంగా ఎన్నికైనటువంటి మన ఎంపీ గారిని ప్రత్యేకంగా మనం కలవడం వల్ల మన మంచిర్యాల పట్టణ వివిధ రకాలటువంటి పెద్దలందరూ కూడా వారిని కోరడం వల్ల ఇప్పుడు వందే భారత్ ట్రైన్ స్టాపేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముఖ్యమైనటువంటి కొన్ని ట్రైన్లను మంచిర్యాల పట్టణంలో స్టాపేజ్ ఇవ్వడం చాలా అవసరం అనే విషయము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలం లోపల ఉత్తరం నుండి దక్షిణానికి పోయే ప్రధానమైన ట్రైన్లు ఏవైతున్నాయో వాటి స్టాపేజ్ల గురించి మన ఎంపీ గారు కృషి చేస్తారని తెలియజేస్తూ, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి డ్యాం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీటితో మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్, రామ్ నగర్ లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో శనివారం ఆ ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర నాయకులు వెర్రబల్లి రఘునాథ్, బీజేపీ నాయకులు సందర్శించి నీట మునిగిన ఇండ్లను పరిశీలించి బాధిత ప్రజలను పరామర్శించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిర్ణయించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన గత 4 సంవత్సరాలుగా మంచిర్యాల పట్టణం బ్యాక్ వాటర్ మునిగి ప్రజలు తీవ్ర నష్టపోయారని అన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల ఎమ్మెల్యే కరకట్టకు 6 నెలల క్రితం శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభించలేదని అన్నారు. వరదతో ఇళ్లలోకి నీరు వచ్చి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణమే 25,000 రూపాయలు సహాయం, వారికి శాశ్వత ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ శెట్టి రాజ్ కుమార్, ఎనగందుల కృష్ణమూర్తి, జోగుల శ్రీదేవి, బియ్యాల సతీష్ రావు, మేడికొండ శ్రీనివాస్, బింగి ప్రవీణ్, సత్యనారాయణ, బియ్యాల సతీష్ రావు, జయరామరావు, ఆవిడపు రాజబాబు, కంకనాల సతీష్, రాజబాబు, చిరంజీవి, దీపక్ తదితరులు పాల్గొన్నారు. సెల్ఫీ దిగినారు, దిగుతారు, ఫోటో దిగుతారు, చూస్తారు, అమ్మ తగ్గుతా భోజనం కానీ భోజనం పెడుతున్నారు, రాసుకుంటారు అంతే. కలెక్టర్ ఆఫీస్ పోతున్నాము. ఇప్పుడు కూడా నేను మెమరాండం మీకు అందరికి కూడా 25,000 రూపాయలు అయితే ఇప్పుడు జరిగింది నష్టానికి ఇవ్వాలి. రెండవది మీకు అందరికీ ఇల్లు ఇవ్వాలి. మీరు కలెక్టర్ ఆఫీస్ పోతున్నాం, మీకు 2 విషయాలు మీరు కూడా ఇవ్వాలి కాదు కానీ సోమవారం నాడు తీసుకురాలి కలెక్టర్ ఆఫీస్కి. మీ అందరితో కూడా ఉత్తరం ఇప్పిస్తాను. సోమవారం నాడు మీరు అందరు కలెక్టర్ ఆఫీస్కి రాజీ తీసుకెళ్తారు. సరేనమ్మా? మంచిర్యాల పట్టణము ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ఎక్కువ పేద కుటుంబాలు ఉంటారు. వీళ్ళందరూ కూడా కూలీ చేసి బ్రతికేవాళ్ళు. వీళ్ళందరూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మంచిర్యాల పట్టణంలో కూలీ చేసుకుంటూ ఇక్కడ కిరాయికి తీసుకొని ఉంటారు. ప్రతి సంవత్సరము వర్షాకాలం వస్తే ఇక్కడ వీళ్ళకు ఉండలేని పరిస్థితి. 5 సంవత్సరాల నుంచి మంచిర్యాల పట్టణం ఎన్టీఆర్ నగర్ లో వరదలు వస్తున్నాయి. ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఎన్టీఆర్ నగర్ దాదాపు సగం కాలనీ మునిగిపోతుండే. ఇప్పుడు కాళేశ్వరంలో బ్యాక్ వాటర్ లేవు.
కానీ ఎప్పుడైనా కూడా కడెం గాని ఎల్లంపల్లి ఈ పైన ఉన్న ప్రాజెక్ట్స్ లో నీళ్లు వదిలిపెట్టినప్పుడు మంచిర్యాల ఇక్కడ ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 రోజులైంది వీళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసమైంది. 3 రోజుల నుంచి ఒక ఫంక్షన్ హాల్లో ఉంటున్నారు. ఈ వీళ్లకు జరిగిన నష్టానికి ప్రభుత్వము ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే ఈ కుటుంబాలకు వీళ్ళకందరికి కూడా ఇండ్లు ఇవ్వాలి. ఇంతకుముందున్న ప్రభుత్వం వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నది ఇయ్యలేదు. ఇప్పుడైనా సరే వీళ్లకు వేరే చోట వీళ్ళకందరికీ ఇండ్లు ఇస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది. అదేవిధంగా మంచిర్యాల ఇప్పుడున్న ఎమ్మెల్యే 250 కోట్లతోటి నేను కరకట్ట నిర్మాణం చేస్తాను. దాదాపు 6 నెలలైంది. 6 నెలల కింద కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ కొబ్బరికాయ ఎక్కడ కొట్టిందో అక్కడనే ఉన్నది. ప్రజల చేతిలో మాత్రం షిప్పలు పెట్టిర్రు. ఇప్పటి వరకు కరకట్ట పని కూడా ప్రారంభం కాలేదు. ఈ మంచిర్యాల్, రామ్నగర్, ఎల్ఐసి కాలనీ, ఎన్టీఆర్ నగర్ ఈ ప్రాంతాలన్నిటికి కూడా భవిష్యత్తులో ఇబ్బంది రావద్దంటే కరకట్ట నిర్మాణం వెంటనే చేపట్టాలి. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఇక్కడ మాతా శిశు హాస్పిటల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను వాళ్ళందరినీ కూడా మొన్న కూడా చూసినాం మనం. వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం, ఇటువంటి ఇబ్బందులు ఉండొద్దంటే దీనికి కరకట్ట నిర్మాణం వెంటనే చేపట్టాలి. అదేవిధంగా ఈ పేద కుటుంబాలకు ఇల్లు కట్టియాలని మేము డిమాండ్ చేస్తాం. మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ కు హాల్టింగ్ ఇప్పించేందుకు కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి మందమరి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు బండి సదానందం యాదవ్, రఘునాథ్ రెడ్డి తదితరులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బండి సదానంద యాదవ్, రఘునాథ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల సింగరేణి ప్రాంత ప్రజల సౌకర్యం కోసం శనివారం వందే భారత్ ట్రైన్ మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపి హాల్టింగ్ ఇప్పించడం జరిగిందని, గడ్డం కుటుంబానికి మంచిర్యాల ప్రజలందరూ రుణపడి ఉన్నారని, పార్లమెంట్ ఎంపీ వంశీకృష్ణ సాధించిన విజయానికి గుర్తుగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా యాదవ సంఘం జనరల్ సెక్రటరీ నరేష్ యాదవ్, రాగిలి రామరెడ్డి, రాజన్న, వేణు, సంజీవ్ రాజ్ కుమార్, వెంకటరెడ్డి, సిద్ధు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వెనక ఫోటో కావడలే జ్యోతి పేదల పెన్నిది మన యువ నాయకులు, డైనామిక్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, గౌరవ ఎంపీ గారు గడ్డం వంశీకృష్ణ గారి ఏదైతే నిన్న వందే భారత్ ట్రైన్ను మంచిర్యాలలో హాల్టింగ్ చేసిర్రో ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు దాదాపు సంవత్సరంన్నర అయితే ఉన్నది. ఈ సంవత్సరంన్నర కాలంలోనే దాదాపు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి విషయాల మీద పార్లమెంటు నుండి రావాల్సినటువంటి హక్కులను తనకున్నటువంటి వారి నాన్నగారైనటువంటి గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంత్రివర్యులు వారి తాతగారి పరిచయాలతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మన జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారి వారి ఆశీస్సులతోని వీరికి ఉన్నటువంటి పరిచయాలతోని ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో గతంలో ఏ ఎంపీ కూడా చేయనటువంటి పనులు చేస్తూ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే ఎంపీగా గెలిచిన సంవత్సరాల కాలంలో
సింగరేణి పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి సింగరేణిలో మరి లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడి నుండి తరలిపి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలనే నా హక్కు అనే ఒక బాధ్యతగా ఇవాళ వందే భారత్ ట్రైన్ను కేంద్ర మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారి వద్దకు వెళ్ళి మాట్లాడి అదేవిధంగా పార్లమెంటులో కూడా తన గలం విప్పి మాకు మరి మా నిధులేమో కేంద్రానికి వెళ్తూ ఉన్నాయి, మరి మా ప్రజలకు ఇలా ట్రైన్ సౌకర్యం లేదని చెప్పి కొట్లాడి ఇవాళ ట్రైను వేయించినందుకు ఎంపీ గారికి పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న ప్రజలందరి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలామంది అవగాహన లేని వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, గతంలో ఉన్నటువంటి ఎంపీలు కనీసానికి కంటికి కనబడినటువంటి సందర్భాలు, మరి మా ఎంపీ గారు కనబడతలేడు, మా ఎంపీ గారు ఎక్కడ ఉన్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వల్ల ఇంకా 3.5 సంవత్సరాల కాలం టైం ఉన్నది. ఈరోజు సంవత్సరన్నర కాలమే పూర్తయిన సందర్భంలో ఇటు చెన్నూరు నియోజకవర్గమే కానీ ఇంకా మిగతా నియోజకవర్గాలలో కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి రోడ్ల నిర్మాణమే అనుకోండి, బెల్లంపల్లి నుండి సికింద్రాబాద్కి వెళ్ళే రైల్వే లైన్ కానీ ఇంకా చాలా విషయాలలో కూడా పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. వయసు చిన్నదైనప్పటికీ కూడా మరి ఆయనే అందరితోని కలుపుగోలుగా ఉండి నా ప్రజల కోసం నేను అందరినీ కలుపుకపోయి అందరితోని మంచిగా ఉండి మరి అసెంబ్లీలో పార్లమెంటులో ఒక విద్యావంతుడు అన్ని తెలిసినటువంటి వ్యక్తి ఇలా పెద్దల దగ్గరికి వెళ్ళి కూడా ఏది ఏమైనా కానీ నా మీద నమ్మకం పెట్టుకొని నా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరూ కూడా ఏదైతే నమ్మకం పెట్టుకొని నా మీద నమ్మకం పెట్టుకొని ఓటు వేసిర్రో వాళ్ళు నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పి ఒక బాధ్యత తీసుకొని ఇవాళ పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన పార్లమెంటులో బల్ల గుద్ది మన హక్కులు సాధిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా మన గడ్డం వంశకృష్ణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా ఆయన చేసినటువంటి సంవత్సరాల కాలంలో చేసినటువంటి అన్ని విషయాలు కూడా మేము చెప్పే సందర్భం ఉన్నది. కానీ ఈరోజు మనకు చాలా ఒక మంచి కార్యక్రమం చేసినందుకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులందరి తరఫున ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన డైనామిక్ యువ కిరీటమైనటువంటి మన వంశకృష్ణ గారికి కూడా ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి గత పాలకుల పరిస్థితి ఎట్లా ఉన్నది. ఈరోజు మన ఎంపీ గారు కానీ మన మంత్రివర్యులు కానీ ఇలా మన చెన్నూరు కాన్స్టిట్యున్సీ కానీ పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయాలలో ఎట్లా నిధులు తీసుకొస్తా ఉన్నారు, ఎట్లా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అని చెప్పి అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మన ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. జిల్లా అఖిల భారత యాదవ సంఘ అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారి నేతృత్వం లోపల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దపల్లి నియోజకవర్గానికి ఆపద బాంధవుడిగా కాకా వెంకటస్వామి వారసత్వంగా ఇచ్చేసినటువంటి గడ్డి వంశీకృష్ణ గారు ఎంపీగా గెలుపొందినప్పటి నుండి ఈ ప్రాంతాన్ని ప్రజలకు ఎంతో సేవ చేయాలని వారి ఆలోచనతోని సంవత్సరాల కాలం లోపల ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక దిశ ఏగా ఏర్పాటు చేసుకొని ఈ చెన్నూరు నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గం, మంచాల నియోజకవర్గం, అదేవిధంగా రామకొండ, పెద్దపల్లి, మంతిని, ధర్మపురి నియోజకవర్గాల్లో అభివృద్ధిలో భాగంగానే ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కానీ, కార్మిక కుటుంబాలు కానీ, కార్మికేతర కుటుంబాలు కానీ విద్యా అభివృద్ధి కోసం, వైద్య సదుపాయాల కోసం పట్టణాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రాంతం నుండి రవాణా సౌకర్యంలో లోటుపాట్లు ఉన్నాయని గమనించినటువంటి గౌరవనీయులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు ఈరోజు
ఈ మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్ష మేరకు, కోరిక మేరకు, వివేక్ వెంకటస్వామి గారి ఆలోచన మేరకు ఇలా వందే భారత్ ఎక్స్ప్రెస్ ను మంచిర్యాలలో నిలుపుదల చేయడం వారు చేయడం చాలా గర్వకారణం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని నష్టాలకు వచ్చినా వారితోని ప్రయత్నంలో భాగంగా వారు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వారితో పోరాటం చేసి వారిని ఒప్పించి కాక వారసత్వాన్ని నిలబెట్టే దిశగా ఈరోజు గతంలో కాక ఎన్నో సేవలు చేశారు. వారి వారసత్వంగానే ఈరోజు ఈ ప్రాంతానికి వందే భారత్ తీసుకురావడం, అదే కాకుండా వచ్చేటువంటి రానున్న రోజుల లోపల సిరిపురి కాగజ్నాథ్ తిరుపతి ఎక్స్ప్రెస్ తీసుకురావడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా రానున్నటువంటి 1-2 నెలల లోపల కూడా కేరళ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆపించేటువంటి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా కరోనా సమయం లోపల ఎన్నో రైళ్లన్నీ కూడా రద్దు కావడం జరిగినవి. అదే కాకుండా మంచిర్యాల లోపల ఆ రైళ్లు నిలుపుదల చేయబోతే వీరు కేంద్రంలో రైల్వే శాఖ మంత్రి గారు అదేవిధంగా జనరల్ మేనేజర్ గారి దృష్టి తీసుకుపోయి వాటిని ఆపించడం జరిగింది. ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గడ్డం వంశీ కృష్ణ గారు గెలిచిన తర్వాత వారు ఒకటే చెప్పారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలను నిర్మూలిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఏదైతే నేషనల్ హైవే ఇలా ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే ఏదైతే ఉందో జోడు బాగుల దగ్గర పెండింగ్ ఉన్నటువంటి రహదారి నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణం కోసం సుమారుగా 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. దాంతోపాటు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు 240 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రతి నియోజకవర్గంలో స్థాపించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దాన్ని ఈ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లోకి తీసుకురావడం జరిగింది. ఇలా మేము ఒకటే చెప్తున్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ఇలా మా వడి సదానంద గారు మరియు మిగతా మిత్రులందరూ కూడా ఇలా కాకా వెంకటస్వామి గారు, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం లోపల వంశీకృత గారి ఆలోచనతోని తప్పకుండా పెద్దపల్లి పార్లమెంట్ లో ఒక దిశ నిర్దేశగా ఇలా మేము ఏదైతే ఉద్యోగాలు చెప్పినాయో ఇలా చాలా మంది తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇలా ఉద్యోగాలు తీసుకురావడంలో సింగరేణి ఏదైతే ఉందో రామగుండంలో ఆర్ఎల్సీవీ ద్వారా సుమారుగా పర్మినెంట్ గా, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కింద అక్కడ సుమారుగా 500 ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఇలా సింగరేణి ప్రాంతం లోపల సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా కూడా సుమారుగా మేము 5,000 ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఎన్టీపీసీలో అదే జైపూర్ లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో 850 మెగావాట్ల కొత్త యూనిట్ కోసం ఇవాళ పనులు ప్రారంభించారు. వచ్చేటువంటి 2-3 నెలల లోపల పూర్తి అవుతాయి. తప్పకుండా దాని ద్వారా కూడా మనం పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా సుమారుగా 3,004 ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇవన్నీ మేము ప్రజల పక్షాన ప్రజల ఉండి ప్రజా సంక్షేమం కోసం వారి నాయకత్వం లోపల పైలకు తీసుకుపోతూ ఉంటే తెలిసి తెలియనటువంటి నాయకులు, ఆలోచన విధానంలో కోల్పోయినటువంటి నాయకులు, గతంలో ఎంపీగా చేసి ఎమ్మెల్యే చేసి ఈ నిజవర్గాన్ని ప్రశ్నించినటువంటి ఆ నాయకుడు వారితో పాటు వారి ఎక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా విమర్శలు చేస్తున్నారు. మీరు ఒకటే చెప్తున్నాం, సిగ్గు లజ్జ ఉంటే ఇలా ఒకటే స్టూడియో ప్రశ్నిస్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే పేపర్ రూపంగా రండి, ఇలా మేము చేసే అన్నట్టు కూడా మేము బహిరంగంగా చూపెడతాం. మీరు లేనిమని ఉన్న మాటలు చెప్పి పద్మ గడుపుకున్నటువంటి నాయకత్వం ఇది. ఇలా ప్రజల పక్షాన నాయకత్వం మా కాంగ్రెస్ పార్టీని, మా గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారి నేతృత్వంలో చెన్నూరి మంచి అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. వచ్చేటువంటి 3 సంవత్సరాల లోపల కూడా మంగారి బాటలకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాం. సింగరేణిలో ఉన్నటువంటి ఏవైతే కొత్త బావులు రావాలో ఆ బావుల కోసం కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి తప్పకుండా బావులు తీసుకొస్తాం. అదేవిధంగా రామకృష్ణాపూర్లో 2వ దశలుగా మెగా ఓసీ రానుంది. దాని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి. తప్పకుండా ఓసీలో స్థానికులకు ఉద్యోగ విషయాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టేసి ఈ మందమరి ప్రాంతం, అదేవిధంగా రామకృష్ణాపూర్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మేము ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి వచ్చే విధంగా తప్పకుండా ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, అదేవిధంగా గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వంలో కాక ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి సైనికుల కాంగ్రెస్ పార్టీలో పనిచేసి చెన్నూరు నిజవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ నిజవర్గం అభివృద్ధి కోసం పాటుపడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మంచిర్యాల జిల్లాలో దళారులు కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరత వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శనివారం బీజేపీ రాష్ట్ర నాయకులు వెర్రబల్లి రఘునాథ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి చతురు నాయక్ ను రైతులతో కలిసి వివరించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అధికారుల సమన్వయం లోపం వలన జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు వచ్చాయని అన్నారు. రైతులకు యూరియా దొరకక కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు అధికారులు దళారులతో కుమ్మక్కై కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తున్నారని అన్నారు. మంచిర్యాల అసెంబ్లీలో తక్షణమే 1000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. కృత్రిమ కొరత సృష్టించిన దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎనగందుల కృష్ణమూర్తి, మాధవరపు వెంకటరమణారావు, జోగుల శ్రీదేవి, బియ్యాల సతీశ్రావు, గడ్డం స్వామిరెడ్డి, అమీర్ శెట్టి రాజ్కుమార్, బొలిశెట్టి అశ్విన్, కుర్రె చక్రి, కొట్టె ప్రశాంత్, బొడ్డు తిరుపతి రైతులు పాల్గొన్నారు. జిల్లాకు మీరు 2000 మెట్రిక్ టన్నులు ఆర్డర్ చేసింది సంతోషం. జిల్లాకు మీరు 2000 అడిగారు. మంచిర్యాల నియోజకవర్గానికి సెప్టెంబర్ నెలలో 1000 మెట్రిక్ టన్నులు కావాలి. అందులో పెద్ద అంటే వరి ఎక్కువ వేసేది లక్షపేట, బెండపల్లి, ఆజిపూర్. వీళ్ళందరికీ సెప్టెంబర్ బాగా క్రూషియల్. ప్రతి వాళ్ళకు కూడా కావాలి. కానీ వీళ్ళందరికీ ఎస్టిమేషన్ ప్రకారం ఈ 3 మండలాలు సార్ మా ఎస్టిమేషన్ ప్రకారం 7000 చిల్లర రావాలి సార్. ఇంకా 7000 చిల్లర అయితేనే సెప్టెంబర్ వరకు మన వాళ్ళకి అందరికీ సఫిషియెంట్. మంచిర్యాల నియోజకవర్గము ముఖ్యంగా ఆజీపూర్ మండలం రైతులందరూ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవడం జరిగింది. ఆజీపూర్ మండలంలో యూరియా కొరత ఉన్నది. రైతులందరూ కూడా పోయి వాళ్ళందరూ స్లిప్పులు ఇచ్చి లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము సరిగ్గా ప్లానింగ్ చేయకపోవడం వలన ఏదో కేంద్ర ప్రభుత్వం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. యూరియా కొరత కారణము ప్రాపర్ సరి అయిన ప్లానింగ్ చేసుకుని ఎంత అవసరం ఉన్నదనేది చేసుకోకపోవడము. రెండో కారణము బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం. ఈ 2 కారణాల వలన ఈ రోజు రైతులు ఈ యూరియా కొరతతోటి ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆజీపూర్ మండలమే కాదు, అటు లక్షపేట మండలం, దండపల్లి మండలం రైతులందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. సెప్టెంబర్ అనేది రైతులకు చాలా ముఖ్యమైన సమయం. సెప్టెంబర్ నెలలో కనీసం 1000 మెట్రిక్ టన్నుల రైసులు, 1000 మెట్రిక్ టన్నుల యూరియా, ఈ 3 మండలాలకు 1000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నది. ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్లినాము. సరి అయిన నిల్వలు పెట్టి బ్లాక్ మార్కెట్ లేకుండా సొసైటీల ద్వారా రైతులకు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ఆజీపూర్, దండపల్లి, లక్షపేట ఈ 3 మండలాల రైతులకు అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. యూజీసీ ఆధ్వర్యంలో దేశంలో విద్యార్థుల పాఠ్యాంశాలను మార్చి కాషాయీకరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సెంట్రల్ యూనివర్సిటీ లక్ష్మీనారాయణ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం, విద్యారంగంలో ఉన్న సమస్యల కోసం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ముసాయిదా తీసుకువచ్చి యూజీసీ ఆధ్వర్యంలో దేశంలో విద్యార్థుల పాఠ్యాంశాలను కషాయీకరించి విద్యను తప్పుదోవ పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని, దానికి వ్యతిరేకంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ తరగతులను ఏర్పాటు చేశామని అన్నారు. దేశంలో ప్రైవేట్, ప్రభుత్వ, విదేశీ విద్యా విధానం అని కాకుండా దేశంలో ఒకే విధమైన విద్యను అవలంబించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరీ గగారిన్ మొదటి వెళ్ళాడు. మన ఇండియా నుంచి వెళ్ళిన వ్యక్తి ప్రైజులు చూడండి. ఇండియాలో ఎంతమందికి నోబెల్ ప్రైజులు వస్తున్నాయి. మిగతా కేంద్ర మంత్రులు చేస్తున్న మాట ఒక మహిళ అందరి దృష్టిలో మనకు కనిపించదే. ఏది ఎటువంటి పనులు తీసుకెళ్తున్నారని మనం ముఖ్యమంత్రి చెప్పింది కదా, అది నిజమే అయ్యుండొచ్చు. అవును కదా. మరి అప్పుడు నారద మహర్షి ఉన్నాడు కదా, మీ అందరికీ నారదుడు తెలుసా? ఈల కాలం జుట్టు ముడేసి గొడవలు పెడుతూ ఉంటాడు. అది విష్ణువు దగ్గరికి వెళ్తాడు, శివుడి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాడు. ప్రాణాలలో ఉందే లేదు. సమాచారాన్ని పదే 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 తప్పుడు సమాచారాన్ని మనం చేరవేస్తే అదే విధంగా విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో కానీ ఎక్కడైనా టీచర్ కానీ ఇవాళ జరుగుతున్న ఎంబీఎస్ విద్యా, వైజ్ఞానిక తరగతులలో చాలా టాపిక్స్ ఇవాళ ఉన్నాయి. నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏమంటే, జాతీయ విద్యా విధానం అనేది 2020లో వచ్చింది. అది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే జాతికి వ్యతిరేకమైన విధానం. ఎందుకంటే అందులో అందరికీ చదువు ఉండకూడదని, తర్వాత విద్యా వ్యవస్థ అనేది ఒక కేంద్రీకృతంగా నిర్వహించబడాలని, అంతేకాకుండా
ఇక్కడ మత ఆధారంగా విద్య ఉండాలని అందులో స్పష్టంగా రాసి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని వెంటనే తిరస్కరించవలసిందిగా నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎలాగైతే కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి విధ్వంసం చేసిందో అదే బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు పునరాలోచించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, దానికి ప్రధానంగా విద్యకు బడ్జెట్లు కనీసం 20% పెంచి ఆ తర్వాత ఇక్కడ ఉండే పాఠశాలలను, కళాశాలలను, విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఒక్క విషయం ఏమిటంటే ఇవాళ పాఠశాలల్లో ప్రత్యేకంగా మతోన్మాదులు చొరబడి అక్కడ ఉండే విద్యార్థులను, ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. లోపల హిందూ మత అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఒక పాఠశాలలో కానీ, విశ్వవిద్యాలయంలో కానీ, కళాశాలలో కానీ మత కార్యకలాపాలకు తావు లేదని నేను డిమాండ్ చేస్తున్నాను. మంచిర్యాలలో పీడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర క్లాసుల సందర్భంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం, విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ దేశంలో ఒక కొత్త ముసాయిదాను తీసుకొచ్చి యూజీసీ ఆధ్వర్యంలో మొత్తం దేశంలో పాఠ్యాంశాలను మార్చే వైపుగా, మొత్తం పాఠ్యాంశాలను కాషాయీకరించే వైపుగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దేశమంతా ఒకే విద్యా విధానం పేరుతోని పాఠశాల విద్య నుంచి ఒక యూనివర్సిటీ విద్య వరకు కూడా ఏకరూపమైన విద్య పేరుతోని విద్యను, చరిత్రను తప్పుతో పట్టించే వైపుగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ మేమందరం ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల తరఫున మొత్తం విద్యారంగాన్ని కాషాయీకరించే ఆలోచనలు మానుకోవాలి, ఒకే రకమైన విద్యా విధానం తీసే ఆలోచనలు మానుకోవాలి. ఈ దేశంలో రైతులకు గిట్టుబాటు ధర అందించే వైపుగా, కార్మికులకు సరైన వేతనాలు అందించే వైపుగా విద్యార్థులందరూ కూడా ఏకమయ్యే విధంగా, ఈ దేశంలో విద్యార్థులందరూ కూడా సమానమైన విద్య అందే విధంగా ప్రైవేట్, ప్రభుత్వ, విదేశీ విశ్వవిద్యాలయాలు కాకుండా మొత్తం ప్రభుత్వ రంగంలోని విద్యాలయాలు ఉండే విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య విద్యార్థులకు అందించే వైపుగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకు పీడిఎస్ విద్యార్థులుగా ఇక్కడున్న విద్యార్థులందరూ తమ విద్యా విధానాన్ని కాపాడుకోవడం కోసం, ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం కోసం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జాతీయ స్థాయిలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలో మందమర్రి పట్టణానికి చెందిన యువకుడు విష్ణు 4 మెడల్స్ ను సొంతం చేసుకోవడంతో మందమర్రి పట్టణ ఎస్ఐ రాజశేఖర్, జీకే జిమ్ కోచ్ యజమానులను మెడల్ సాధించిన పెగంబరం విష్ణు అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన జాతీయ స్థాయి ICN బిల్డింగ్ కేటగిరీలలో జీకే ఫిట్నెస్ హబ్ యూనిసెక్స్ జిమ్ లో ట్రైన్ అయిన విష్ణు 4 పథకాలను సాధించాడని, నేటి యువతకు పెగంబరం విష్ణు మార్గదర్శకుడని అన్నారు. యువత ఫిజికల్ ఫిట్నెస్ పై దృష్టి సాధించాలని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా పథకాల విజేత విష్ణు మాట్లాడుతూ పట్నంలోని జీకే ఫిట్నెస్ హబ్ యూనిసెక్స్ జిమ్ వలనే ఫిట్నెస్ సాధించి బాడీ బిల్డింగ్ లో పథకాలు సాధించానని అన్నారు. ఈ సందర్భంగా జిమ్ యజమానులను బింగి రాజన్న, వినయ్ కుమార్, శివలను ఎస్ఐ తదితరులు అభినందించారు. వినయ్ ని బెల్లంపల్లి ఏసీపీ కూడా అభినందించడం జరిగిందన్నారు. జస్ట్ ఎంట్రీ ఫీజే 10,000 సార్ పర్ హెడ్. వీళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే 10-20. Good.
కొంచెం దగ్గర అన్న మంచి బిజినెస్ అయినా సార్ సర్టిఫికేట్ బిజినెస్ అయినా తమ్ముడు సాఫ్ట్వేర్ నమస్తే. మన మందమరి పట్టణకు చెందిన విష్ణు ఇండియన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐసీఎల్ పోటీల్లో 4 మెడల్స్ సాధించాడు. అందులో గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి. అది చాలా మంచి పరిణామం. తర్వాత ఎందుకు అంటే నేను యూత్ పరంగా చెప్తా ఉన్నా, పోలీస్ పరంగా ఆలోచిస్తున్నట్లయితే యువత ఇటువంటి పోటీలకు వెళ్ళాలి, తర్వాత జిమ్, తర్వాత వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు డైట్ చేయడం ద్వారా మన ఆరోగ్యంగా ఉంటామని పడుకుంటూ ఉంటారు. డైట్ అనేది 20% మాత్రమే. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, తర్వాత మంచిగా జీవించాలన్నా కూడా ఫిజికల్ ఫిట్నెస్ చాలా అందరికీ అవసరం ఉంటుంది. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన ప్రోత్సహించిన బాధ్యత అందరిపైన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని ఫిజికల్ ఫిట్నెస్ పరంగా, అదేవిధంగా ఈ పరంగా వాళ్ళ దృఢత్వాన్ని పెంచే విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఒక వ్యక్తికి ఇటువంటి అలవాట్లు ఉన్నట్లయితే చెడు వ్యసనానికి దూరంగా ఉంటారు. అది నేను చాలా గుర్తించినాం. పోలీస్ పరంగా మేము చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి ఒక గేమ్స్ పరంగా ఎటువంటి గేమ్స్ పరంగా ముందుకెళ్తూ ఉన్నట్లయితే అతనికి ఇటువంటి చెడు వ్యసనానికి దూరంగా ఉంటాడు. అందరూ కూడా ఏదో ఒక యాక్టివిటీలో ముందు ఉండాలి, ఏదో ఒక యాక్టివిటీలో బిజీ ఉండాలి, స్పోర్ట్స్ పరంగా ముందు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఒకసారి విష్ణుకి మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. రీసెంట్లీ జరిగిన హైదరాబాద్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో నేను ఈ పొజిషన్లో ఉండాలంటే ఈ పొజిషన్ వరకు వచ్చింది ఈ జీకే ఫిట్నెస్ ఫ్యామిలీ వల్ల. ఈ యొక్క మెడల్ పేరు ముంగట నాదున్నా కూడా ఈ మెడల్ వెనుక పేరు జీకే ఫిట్నెస్ ఫ్యామిలీ అనే పేరు ఉంది. ఇంత సపోర్ట్ చేసినందుకు జీకే ఫిట్నెస్ ఫ్యామిలీకి నా ఒక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు మహేష్ గౌడ్. నేను విష్ణుని 70 days నుంచి ట్రైన్ చేసిన. అండ్ విష్ణు ఈరోజు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ కొట్టాడు. అండ్ విష్ణు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నేను దగ్గర ఉండి ట్రైన్ చేసిన. అండ్ మన లోపల ట్రైన్ చేద్దామని ఎంత ఉన్నా కానీ, మనం చేయిద్దామని ఎంత ఉన్నా కానీ, ఎవరైతే ట్రైన్ చేయబడుతున్నాడో అతనిలో కూడా ఆ ఫైర్ అనేది ఉండాలి. విష్ణు చాలా కష్టపడ్డాడు, ఆ ఫైర్ ఉంది. డైట్ కూడా చాలా మంచిగా ఫాలో అయ్యాడు. అండ్ ఈరోజు గోల్డ్ మెడల్ సాధించాడు. థ్యాంక్ యూ. మందమారి సింగరేణి జూనియర్ డిగ్రీ కాలేజీలో శనివారం నిర్వహించిన ఫ్రెషర్ పార్టీలో ఆటపాటలతో అలరించాయి. అనంతరం నృత్యాలు, ఆటపాటలు ఆ వారు ఎంతో సంతోషంగా గడిపారు. ఫ్రెషర్స్ పార్టీ జూనియర్ సీనియర్లు కలిసి ఎంతో ఆనందంగా చేశారు. విద్యార్థులు ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా సింగరేణి కాలేజ్ డైరెక్టర్ హిల్లాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రెస్ పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీనియర్లు జూనియర్లు ఎలాంటి వివాదాలు లేకుండా పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న తేడా ఉండడానికి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాగింగ్లు చేయకూడదని, ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు ఎంతో ఆనందంగా ఉంటారని పద్యాలు తెలిపారు.
సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SLN న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.